jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. త్యాగానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పండుగ వేడుకల్లో భాగంగా స్థానిక ప్రార్థనా మందిరాలు ముస్లిం సోదరుల ప్రార్థనలతో మార్మోగిపోయాయి. ఈ వేడుకల్లో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బక్రీద్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మానవత్వానికి, విశ్వాసానికి గొప్ప సందేశం అని పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుడిపై నమ్మకంతో సన్మార్గంలో నడవాలని, తమకున్న దాంట్లో అవసరమైన వారికి పంచిపెట్టడంలోనే నిజమైన ఆనందం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మతాలు వేరైనా మనుషుల హృదయాలు ఒక్కటేనని, శాంతి, ప్రేమ, సోదరభావంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం, పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ఈ పండుగ మనకు అదే విషయాన్ని గుర్తు చేస్తుందని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు, హిందూ ముస్లింలంతా కలిసి పవిత్రంగా భావించే పండుగలు రెండు. ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ, అదేవిధంగా షాద్నగర్లో కూడా ఇంత భక్తి శ్రద్ధలతోని ఈ ప్రార్థనలు చేసి ఆ అల్లాను మనమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మనందరినీ ఆ మహమ్మద్ ప్రవక్త అల్లా మనల్ని మంచిగా చూడాలనేది మనందరి ఉద్దేశం. ఆ రకంగానే ఈరోజు ఈ పవిత్రమైన బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాం. బక్రీద్ అంటేనే మనందరికి తెలుసు, త్యాగం చేసిన రోజు. ఈ త్యాగం రోజు అంటే ప్రతి ఒక్కరి దగ్గర మనిషిని మనిషిగా చూడాలి, ప్రతి ఒక్కరం కలిసిమెలిసి మన దేశంలో ఉన్న మనమందరం కుల మతాలు లేవు, ఏ విభేదాలు లేకుండా ఒక సెక్యులర్ కంట్రీలో మనమందరం నివసిస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరము సుఖ సంతోషాలుగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే రీతిగా మనమందరం కలిసిమెలిసి సహజీవనం చేయాల్సిందే. మనమందరం కూడా కలిసిమెలిసి ఉండవలసిందని చెప్పి మనమందరము ఆనాడు ఈనాడు ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ ఈ దేశంలో కొందరు వ్యక్తులు మన మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి, మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చులు పెట్టి పబ్బం గడుతురు. కాబట్టి అట్లా కాకుండా అల్లా మనల్ని అందరినీ మంచిగా చూడాలి, అందరినీ కలిసిమెలిసి ఉండే విధంగా అల్లా మనల్ని దీవించాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఈ బక్రీద్ పండుగలో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ముస్లిం మత పెద్దలకు, గౌరవ పెద్దలకు, ముస్లిం సోదరులకు అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह। खासकर इस मीडिया वालों से मुखातिब हूँ कि हर साल की तरह ईद उल अज़हा की नमाज जो है हज़ारों साल से पढ़ी जा रही है, कुर्बानियाँ भी हम देते हैं। पर ज़्यादा मेरा ये था कि आजकल जो है गाँव रक्षक के नाम पे ये मुख्तलिफ तरीके से जो है मुसलमानों पर जुल्म सितम किया जा रहा है, और बेचने वाला गैर मुस्लिम, खरीदने वाला मुस्लिम, उसको फिर रास्ता बताने वाला गैर मुस्लिम, जैसे भैंसे खींचे, जानवर खींचे ना, उसको मारना तोड़ना, ये सिलसिला चल रहा था। तो इस सिलसिले में भाई अवाम के सामने एक बात आता है, जैसे मगरबी बंगाल में वहाँ के मुसलमान जो है पाबंदी से एक तरीके से बड़े जानवर का तो उस पर लागू होगा। अभी तेलंगाना में तारीख शुरू हो रही, तो इसके ताल्लुक से मैं बोला हूँ कि जो है गाय का एहतराम करना, क्योंकि हमारे हिंदू भाई लोग उसका जो है बहुत बड़ा मर्तबा है उनके नज़दीक, हम उसका एहतराम करते हैं। उनके साथ मिलजुल के हम इसका एहतराम करेंगे, आइंदा से जो है हम इसी को लेकर समझे नहीं। और इसको सब लोग जो है सब करे हैं, और इसके ऊपर अमल करना बाकी है। मैं मेरी तरफ से तमाम जो है हमारे मीडिया पार्ट वालों को सबको ईद उल अज़हा की बातें ये खास पॉइंट जो मैं बताने का था।